మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు తరపున మెదక్ కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేసిన మైనంపల్లి రోహిత్. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు తరపున మెదక్ కలెక్టరేట్లో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఆధ్వర్యంలో 2 నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అనంతరం మెదక్ మండలం మంచవరం గ్రామంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ 10 ఏళ్లలో జరిగే అభివృద్ధి చేసి చూపిస్తా అని పేర్కొన్నారు. ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ తెరిపించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఎన్నికల కోడ్ అనంతరం త్వరలో మెదక్ పట్టణం సుందరీకరణ చేస్తా అని పేర్కొన్నారు. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి అని ఆయనను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ దుబ్బాక అసెంబ్లీ ఇన్ఛార్జ్ రాజిరెడ్డి, చెరుకు శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాత్ రావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు. మొదటిగా ఇవాళ ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, సోదరులకు, నాతో పాటు ఉన్న మరి నర్సాపూర్ ఇన్ఛార్జ్ గారికి, దుబ్బాక ఇన్ఛార్జ్ గారికి, మరి మా జిల్లా అధ్యక్షులు మా అంజన్న గారికి, అదేవిధంగా అందరూ ముఖ్య నాయకులకు కూడా మరి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మీ అందరికీ తెలుసు 100 రోజులలోనే మరి బ్రహ్మాండమైన అభివృద్ధి ఇవాళ మెదక్ నియోజకవర్గానికి చేయడం జరిగింది. 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఈ 100 రోజులలో మైనంపల్లి రోహిత్ ఏ విధంగా చేయగలుగుతాడు, ఏం చేస్తాడు అనేది నేను చేసి నిరూపించుకోవడం జరిగింది. మరి నేను ఒకటే అడుగుతా ఉన్నా, మరి 10 ఏళ్ల కింద 2014లో మరి అప్పుడు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తామని చెప్పడం జరిగింది. ఓపెన్ చేసిండ్రా అని చెప్పి మరి మీ ద్వారా ప్రజలను అడుగుతా ఉన్నాము. అదే మేము వచ్చిన వెంటనే మరి ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీకి ఒక ప్రత్యేకమైన కమిటీ వేసి ఎమ్మెల్యేని కూడా అందులో మెంబర్గా పెట్టి మరి అతి తొందరలో ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ ఓపెన్ చేసే విధంగా మరి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉన్నది. అంటే నేను ఏమంటా ఉన్నా అంటే వాళ్ళకి మనకి తేడా ఏందనేది నేను చెప్పే అవసరం లేదు, మనకి కనిపిస్తుంది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మళ్ళీ ఇంకో విషయం నేను ఒకటే అడుగుతా ఉన్నా, వాళ్ళ జేబులు నింపుకుర్రు, వాళ్ళ స్వార్థం కోసం నియోజకవర్గం మొత్తం ప్రశ్న పట్టించింది తప్ప నియోజకవర్గం అభివృద్ధి చెందిందా అని అడుగుతా ఉన్నా. కనీసం ఆ రామ్దాస్ చౌరస్తా, ధ్యాన్చంద్ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా కూడా అభివృద్ధి చేయలేకపోయినారు వీళ్ళు ఇవాళ. అదే మేము వచ్చిన వెంటనే 3 చౌరస్తాలను తీసుకొని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే విధంగా మరి ఫండ్స్ లేడానికి కూడా మరి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అతి తొందరలో ఆ 3 అంటే ఈ ఎలక్షన్ కోడ్ ఎన్సిసి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చినందుకు మరి అది కొంచెం డిలే అవుతా ఉన్నది. ఈ ఎలక్షన్ కోడ్ ఒకవేళ లేకపోయి ఉంటే ఇప్పటివరకే మరి అది అభివృద్ధి చేసి మరి 100 రోజుల లోపల మరి నేను చేసి చూపెట్టానని చెప్పి మరి మీ ద్వారా మెదక్ ప్రజలకు తెలియజేసుకుంటా ఉన్నాను. అన్ని నడుస్తుంటాయి. హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి 0 సీట్లు వచ్చింది. మరి మెదక్ పార్లమెంట్ లా మొత్తం అందరూ బీఆర్ఎస్ గెలిచి నువ్వు ఒక్కదాన్ని ఓడిపోయావంటే నీ పరిపాలన, నీ దోపిడీ ఏ విధంగా ఉందో ప్రజలు చెప్పదని చెప్పినాక దానికి నువ్వు సిగ్గుపడకుండా పనికిరాని మాటలు మాట్లాడి ఏదో అదేంటి పట్టగాల్సి మీరేసే ప్రయత్నం చేస్తే ఇక్కడ ఊరుకునేటోళ్ళు ఎవరు లేరు అని చెప్పి మరి మీ ద్వారా ఈ పిచ్చి లెక్కలు చేసేటోళ్ళని హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ ఏదో ఇంతకు ముందు కుట్రం గారితో పెట్టుకున్నట్టు అనుకుంటున్నారేమో. మైనంపల్లి రోహిత్ బిడ్డ పొట్టు ప్రజలే మిమ్మల్ని తెలియజేసుకుంటా ఉన్నా. అదే విధంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా అయిపోయిందో మీకు తెలుసు. టికెట్లు ఇస్తాం రండ్రా బాబు అంటే టికెట్లు తీసుకునే పరిస్థితి లేదు. వరంగల్ టికెట్ అనౌన్స్ చేసినాక టికెట్ నాకు వద్దురా అని ముఖం మీద కొట్టి ఆనాడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ముఖం మీద కొట్టిన వ్యక్తి మైనంపల్లి హనుమంతరావు గారు. ఉసురు తగిలితే ఏ విధంగా ఉంటది అని మరి మీకు ఇప్పటికైనా తెలిసింది అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఆ రోజు మైనంపల్లి హనుమంతరావు గారు టికెట్ వద్దంటే ఇవాళ అందరూ కూడా టికెట్లు వద్దనే పరిస్థితి. అవునా కదా? టికెట్లు ఇస్తే అవి మీ టికెట్ వద్దురా బాబు అని చెప్పి ఇప్పుడున్న బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా బతిమలాడి తెచ్చుకుంది.
బతిమ్లాడి తెచ్చుకొని ఇలా నిలబెడుతున్న పరిస్థితి. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీట్ వచ్చే పరిస్థితి కూడా లేదు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా దమ్ముంటే ఒక్క సీట్ అన్న గెలిచి మీరు చూపియాలని చెప్పి ఇవాళ మాట్లాడుతూ ఉన్నా. అదే విధంగా నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, మీరేదో పెద్ద పెద్ద మాటలు ఇప్పుడు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతా ఉన్నది. పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఆ 5 తప్ప ఇంకెవరు కూడా ఆ పార్టీలో మిగిలరు అని చెప్పి కూడా మరి మీ ద్వారా మరి ప్రజలకు తెలియజేసుకుంటా ఉన్నా. కాంగ్రెస్ అభ్యర్థి ఒక బడుగు బలిగిన వర్గాల బిడ్డ, ఒక చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి, అంటే ఎప్పుడు కూడా ప్రజలలో ఉండే వ్యక్తి. అదే ఒక బీఆర్ఎస్ అభ్యర్థి గురించి మాట్లాడితే ఈయన చేసే లెక్కలు ఎట్లుండే అంటే ఒక ఐఏఎస్ గౌరవానికి, ఒక ఐఏఎస్ ప్రతిష్టకి భంగం కలిగించే విధంగా ఆనాడు ముఖ్యమంత్రి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కాలు మొక్కడం జరిగింది. ఒక ఐఏఎస్ అధికారి ఉండి ముఖ్యమంత్రి కాలు మొక్కుతారా? అంటే మొత్తం ఐఏఎస్ ల ఇజ్జత్ కూడా తీసే విధంగా మరి వీళ్ళు పనిచేసిన వాళ్ళు, మొత్తం దోచుకున్న వాళ్ళు, దోపిడీ చేసుకున్న వాళ్ళు ఇవాళ మళ్ళా ప్రజలను మోసం చేయడానికి వచ్చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రజలు ఏ ఊరికి పోయినా వీళ్ళని తరిమి కొట్టే పరిస్థితి ఉన్నది అని చెప్పి మరి మీ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా మరి ప్రజలకు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. అదే విధంగా ఏ ఊరికి పోయినా ప్రజలు కూడా మాకు చెప్తా ఉన్నారు అని తెలియజేసుకుంటా ఉన్నా. అదే విధంగా మరి అధికారులలో అత్యంత కరప్షన్ చేసిన వ్యక్తి, అత్యంత కరప్షన్ కి మరి ఫస్ట్ ప్రైజ్ వస్తుందంటే మరి ఇప్పుడున్న బీఆర్ఎస్ అభ్యర్థికి వస్తుంది. అదే విధంగా రాజకీయ నాయకులలో మరి ఫస్ట్ ప్రైజ్ అంటే మరి ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి ఏమైంది, ఏ విధంగా అయిందో మీకు తెలుసు. ఆ కాళకేయరావు ఉన్నాడు కదా, ఆయనకు వస్తుంది. అంటే వీళ్ళిద్దరు కలిసి కూడా మొత్తం కూడా దోపిడీ చేసి ప్రజలను ఆగం పట్టించినారు. మీరు ఇవాళ సిద్దిపేట పోదాం, మనం మీ అందరిలో ఒకరోజు తీసుకొని పోయి మరి ఆ రైతులు ఏ విధంగా బాధపడుతుర్రు, ఏ విధంగా నష్టపోయిర్రు, రంగనాయక సాగర్ పేరు మీద వాళ్ళని ఏ విధంగా మోసం చేసిర్రు అనేది మీకు ప్రత్యేకంగా మీ కళ్ళతోనే చూసే విధంగా మరి మిమ్మల్ని తీసుకుపోయి చూపిస్తారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అదే విధంగా ఇవాళ కొంతమంది మాట్లాడతారు, మొన్నటిదాకా 10 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు ఇవాళ మాట్లాడతారు. ఏమంటారు వీళ్ళు అంటే ఆడ మల్కాజ్గిరిలో ఓడిపోయిండు, మల్కాజ్గిరిలో ఓడిపోతే తప్పు లేదు కానీ నేను ఓడిపోతే తప్ప అని అంటే నేను ఒకటే విషయం చెప్తాను. హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు ఎన్ని? 0 సీట్లు. సరే ఆ వేళ ఇప్పుడు రాజకీయం అంటే ఒకటే కాదు, ఎన్నో ఆస్పెక్ట్. మన ప్రజానికానికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒకటే మనవి చేస్తా ఉన్నా, మీరు చేతు గుర్తు మీద ఓటేసి ఎంత ఎక్కువ లీడు, ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత గట్టిగా మీకోసం నేను రేపు మరి ఎక్కడంటే అక్కడ కొట్లాడే పరిస్థితి ఉంటుంది అని చెప్పి కూడా మరి మీ ద్వారా మా మెదక్ కుటుంబ సభ్యులకి తెలియజేసుకుంటా ఉన్నా అని చెప్పి మరి మీ అందరు కూడా. అయితే నేను ఇవాళ ఒకటే అంటే మీకు ఇంకేమన్నా ప్రతిపక్షాలు ఏమైనా ఆరోపణలు చేస్తుర్రు, మీకేమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగచ్చు. నేను చెప్తూనే ఉంటా, మీరు అడిగితే అధికార బలంతో కానీ ధన బలంతో కానీ పోటీ చేస్తున్నారు అధికార పార్టీ వాళ్ళని ఆరోపిస్తున్నారు బీజేపీ. మొన్నటిదాకా అధికారంలో ఉన్నది ఎవరు, ధన బలం వాడింది ఎవరు? మొత్తం కూడా పోలీస్ బండ్ల అంబులెన్స్లలో పైసలు తరలించి దాలే కదా బీజేపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. నేను ఒకటే పనికిరాని ఆరోపణలకు నన్ను సమాధానం చెప్పండి, నేను చెప్పలేను. నేను ఒకటే చెప్తా ఉన్నా, మా క్యాండిడేట్ ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి, నిత్యం ప్రజలలో ఉండే వ్యక్తి. కాబట్టి ఎక్కడికి పోయినా ప్రజలు ఒకటే చెప్తా ఉన్నారు, చెయ్యి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక వాళ్ళు మాట్లాడిన ఆరోపణలకు నన్ను సమాధానం చెప్పమంటే నేను చెప్పలేదు. ఇంకా రోజు ఇదే ఐఏఎస్ అధికారి, ఇప్పుడు మాజీ అధికారి, అప్పుడు ఐఏఎస్ అధికారి, ఆయన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళా ఎన్నికలు అయిపోయిన వెంటనే రారా బాబు మళ్ళా దోచుకుందామని చెప్పి మళ్ళీ ఇక్కడ తేవడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు గమనించాలి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా మరి ఎప్పుడు కూడా ఈ మెదక్ ప్రజలకు ఒక కుటుంబ సభ్యుడిలాగా, ఒక అన్నలాగా, ఒక తమ్ముడిలాగా మరి ఎప్పుడు కూడా వాళ్ళ కోసం రాత్రి పగలు అనే తేడా లేకుండా పనిచేస్తానని చెప్పి మరి మీ ద్వారా నా మెదక్ కుటుంబ సభ్యులకి తెలియజేసుకుంటా ఉన్నా. మరి మీకు తెలుసు ఎన్నికలై ఒక 3-4 నెలలు అవుతుంది. 3-4 నెలలు కాగానే మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది. కొత్త ప్రభుత్వము వ్యవస్థ సెట్ కావాలంటే కొంచెం టైం పడుతుంది. కాబట్టి బ్రహ్మాండంగా ఇది ఇండియాలోనే చాలా చరిత్రాత్మకమైన కాన్స్టిట్యున్సీ. దానికి మా గౌరవ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీకే తెలంగాణ ప్రాంతంలో
ఐకాన్ అయినటువంటి ఎమ్మెల్యే రోహిత్ గారు ఉండడం కూడా ఇది చాలా కాంగ్రెస్ కు కలిసి వచ్చే అంశం ఇది. అందుకే మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు మెదక్ కాన్స్టిట్యున్సీని పార్లమెంట్లో అడుగు పెట్టాలంటే మా పెద్దలు అందరికీ మెదక్ జిల్లాకే పెద్ద దిక్కైనటువంటి మైనంపల్లన్న వారి సూచనల మేరకు తూచా తప్పకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్లో విజయదుంబి మోగిస్తుందని చెప్పక తప్పదు. ఈరోజు టీఆర్ఎస్ అయితేనేమి, ఈరోజు బీజేపీ అయితేనేమి, ఒకరు మతవాదంతో ఒకరు ప్రాంతీయవాదంతో మీకందరికి తెలిసిన విషయమే. దానికోసానికి ఈరోజు జిల్లాకు ఏ విధంగా అయితే దారిద్ర్యం పట్టిందంటే 90 ఏళ్ళ శని అంటారు, అట్లా ఈ టీఆర్ఎస్ పార్టీ శని పట్టింది. దురదృష్టవత్తు కొన్ని కాన్స్టిట్యున్సీలు ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉన్నది. మా మెదక్ ఎమ్మెల్యే ఐకాన్ పెట్టుకొని ఈరోజు పార్లమెంట్ గెలుస్తామనే దృఢ నిశ్చయంతో ఖచ్చితంగా ముందడుగేస్తున్నాం. అందుకోసం ఇక్కడ ఉన్న ఇన్ఛార్జీలు కూడా చాలా బలమైన వారు. వారి నాయకత్వాన ఈరోజు కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. నేను జిల్లా అధ్యక్షుల కోఆర్డినేషన్ తో ఖచ్చితంగా మా కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం కోసానికి కృషి చేస్తున్నారు. కానీ దురదృష్టవత్తు కొంతమంది ఏం చేస్తున్నారంటే 10 సంవత్సరాల కాలంలో రైతు సమస్యలే లేనట్టుగా, 5 సంవత్సరాల కాలంలో మొత్తం ఇది రామరాజ్యం అయిపోయి నడిచినట్టుగా ఆ విధంగా బిహేవ్ చేస్తున్నారు. మేము అందుకోసానికే తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. హరీష్ రావు గారు, మీ జిల్లాలో ఇసుక మాఫియా, మట్టి మాఫియా, భూ మాఫియా అన్ని రకాలుగా ఈరోజు మెదక్ జిల్లాను ద్రోహం చేసి మెదక్ జిల్లాలో నిధులన్నీ నీ దగ్గర పెట్టుకొని నీ దగ్గర కొంత చెంచగాల కోసానికి నువ్వు ఇలా పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.